హాయ్ ఫ్రెండ్స్, ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్కి ముందు టీమిండియా నయా కెప్టెన్ శుభం గిల్పై విమర్శలు వస్తున్నాయి. అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి గానీ దా కూర్చోరా. గిల్ ఒక ఫోటో షూట్లో తనను స్పాన్సర్ చేస్తున్న ఎంఆర్ఎఫ్ కంపెనీ బ్యాట్స్తో దర్శనమిచ్చాడు. ఇందులో తప్పేముంది అని అనుకుంటున్నారా? అబే జల్దీ బోల్, కల్ సుబే పన్వేల్ నికల్నా హై. అయితే ఎంఆర్ఎఫ్ కంపెనీ క్రికెట్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చే ఆటగాళ్లకు స్పాన్సర్ చేస్తూ వస్తుంది. సచిన్ టెండూల్కర్, బ్రిలియన్ లారా, విరాట్ కోహ్లీ, ఏబీ డెవిలియన్స్, ప్రస్తుతం శుభం గిల్ లాంటి స్టార్ ఆటగాళ్లకు ఈ కంపెనీ స్పాన్సర్గా వ్యవహరిస్తూ వచ్చింది. వీరంతా ఎంఆర్ఎఫ్ స్టిక్కర్లు ముద్రించిన బ్యాట్లను మాత్రమే వినియోగిస్తూ ఉంటారు. మన పని మనం చక్కగా చేస్తే దాంట్లోనే షెల్ఫ్ రెస్పెక్ట్ చాలు. తమతో ఒప్పందంలో ఉన్న ఆటగాళ్లకు ఎంఆర్ఎఫ్ ఛాంపియన్, జీనియస్, మాస్టర్ లాంటి బిరుదులు ఇచ్చింది. వీటిని ఆటగాళ్ల బ్యాట్లపై కంపెనీ స్టిక్కర్లతో పాటు ముద్రిస్తుంది. జీనియస్ అన్న పదాన్ని ఎంఆర్ఎఫ్ చాలా కాలం పాటు వాడింది. ఇందులో సచిన్, లారా, డివిలియన్స్, విరాట్ ఎంఆర్ఎఫ్ జీనియస్ అనే స్టిక్కర్లు ఉన్న బ్యాట్లను అధికంగా వాడారు. ఇక ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్కు ముందు గిల్తో ఒప్పందం చేసుకున్న ఎంఆర్ఎఫ్ కంపెనీ అతనికి కూడా జీనియస్ అన్న బిరుదును కొనసాగించింది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. గిల్ ఇటీవల టీమిండియా కొత్త కిట్ ఆవిష్కరణ సందర్భంగా ఎంఆర్ఎఫ్ లోగో ఉన్న బ్యాట్స్తో ఫోటోలు షూటింగ్ అటెండ్ అయ్యాడు. బీసీసీఐ అధికారికంగా విడుదల చేసిన ఈ ఫోటోల్లో కొందరు నెటిజన్లు గిల్ బ్యాట్పై ఎంఆర్ఎఫ్ జీనియస్ స్టిక్కర్తో పాటు ప్రిన్స్ అని ముద్రించి ఉండడాన్ని గమనించారు. ఇదే గిల్పై విమర్శలు రావడానికి దారితీసింది. క్రికెట్లో ఎంతో సాధించిన సచిన్ టెండూల్కర్, అలానే విరాట్ కోహ్లీ కూడా తమ బ్యాట్లపై తన బిరుదును గాడ్ అండ్ కింగ్ అన్న పదాలను ఎప్పుడూ ముద్రించుకోలేదు. అలాంటిది గిల్ ఎవరో కొందరు ప్రిన్స్ అనగానే ఆ పదాన్ని తన బ్యాట్స్పై ముద్రించుకున్నాడని విమర్శిస్తున్నారు. వాస్తవానికి ప్రిన్స్ అన్న బిరుదు మొదట లారా ఉండిందన్న విషయాన్ని 90% అభిమానులు గుర్తు చేస్తున్నారు. అయితే గిల్ ప్రిన్స్ అన్న బిరుదుకు అర్హుడు కాదని అతని వ్యతిరేకులు కామెంట్ చేస్తున్నారు. అయితే అతడు ఏం సాధించాడని అతడికి ప్రిన్స్ అన్న బిరుదు అని ప్రశ్నిస్తున్నారు. ఇక గిల్కు టెస్టులో 35 కంటే తక్కువ సగటు ఉందని గుర్తు చేస్తున్నారు. అయితే సేనా దేశాల్లో అతడికి చెత్త రికార్డు ఉందని, 5 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్లో విదేశాల్లో ఒక్క సెంచరీ కూడా చేయలేదని అని గుర్తు చేస్తున్నారు. ఆటగాళ్లకు బిరుదులను విశ్లేషకులు అలానే దిగ్గజాలు ఇస్తారు. సోషల్ మీడియాలో సొంత డబ్బాను బట్టి బిరుదులు రావంటూ మండిపడుతున్నారు. ఇక గిల్ తన సొంతగా బ్యాట్పై ప్రిన్స్ అన్న పదాన్ని ముద్రించుకున్నాడో లేక ఎంఆర్ఎఫ్ కంపెనీ ఆ ముద్రని ముద్రించిందో తెలియదు. కాగా గిల్ ఇంగ్లాండ్ పర్యటనకు ముందే టీమిండియా టెస్ట్ కెప్టెన్గా నియమితుడయ్యాడు. రోహిత్ శర్మ ఆకస్మిక రిటైర్మెంట్తో గిల్కు ఈ అదృష్టం వరించిందని చెప్పుకొచ్చారు. ఫ్రెండ్స్, ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.